ఆత్మీయులారా, పూజనీయులు పావనమూర్తి మనను ఎంతగానో అనుగ్రహిస్తున్నా ఎప్పటికీ అనుగ్రహించేటువంటి పరమాత్మ స్వరూపమైన భరద్వాజ మాస్టర్ గారికి, వారి హృదయవాసి అయిన సాయినాథుల వారికి నమస్కారం తెలియజేసుకొని ఈ పరమ పావనమైన ఆదివారం నాటి సత్సంగం నిర్వహించుకుందాం. మాస్టర్ గారు పరిచయమైన కొత్తలో మెల్లగా మాలో ఉండే మంచి గుణాలను, స్వభావాలను అభివృద్ధి పరిచే ప్రయత్నం చేసేవారు. నిజంగా మన పిల్లలందరికీ కూడా చేయవలసి ఉంది. మనకు పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. ఆ అలవాటు పెంచుతూ ఆయన చాలా పుస్తకాలు ఇచ్చి వాటిని చదవమనేవారు. మొదటిసారి నేను కలిసినప్పుడు కూడా మాస్టర్ గారు చాలా పుస్తకాలు ఇచ్చి చదివి తీసుకురమ్మన్నారు. అవి వీలైనంత త్వరగా చదివి ఇవ్వటంలో నేను గొప్ప సంతోషాన్ని పొందిన విషయం ఇప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. సరే, ఆయన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని మహాత్మా గాంధీ జీవిత చరిత్ర గురించి చదవమన్నారు. విచిత్రం ఏంటంటే, అయ్యా నీ జీవిత చరిత్ర రాయి అని ఆయన అడిగితే, సత్యంతో నా ప్రయోగాలు అంటూ మహాత్ముడు తన ఆత్మకథ రాశారు. మరి భరద్వాజ మాస్టర్ గారు దాన్ని చదవమన్నారు. అది చదివిన తర్వాత ఆయన చాలా విషయాలు తన అంతరంగంలోవి తాను ఎలా నేర్చుకున్నారు, ఎలా ఏమిటని ప్రపంచానికి తెలియటానికి ఉపకరించిన పుస్తకం అది. అదేవిధంగా భరద్వాజ మాస్టర్ గారు కనుక ఒకవేళ ఆ విధంగా మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ లాంటివి, ఆయన కూడా ఒక అతి గొప్ప సత్యాన్వేషకుడని, జీవితాన్ని ఒక సత్యస్ఫూర్తితో చూడటం, జ్ఞానస్ఫూర్తితో చూడటం, దానికి ఒక అర్థవంతమైనటువంటి రీతిలో చూడటం, నువ్వు బ్రతుకు, సాటి వాళ్ళ బ్రతుకు, ఉపకరించు, ఇలాంటి అన్ని భావాలన్నింటినీ చూస్తే మరి మాస్టర్ గారి ఆత్మకథను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని. మరి ఆయన ప్రత్యేకంగా ఆత్మకథ అంటూ రాయకపోయినా ఆయన వ్రాతలలో ఆయన ఆత్మకథ ఉంది. ఆయన రాసినటువంటి ఏది నిజం, తర్వాత నిజానికి నిచ్చెనలు, తర్వాత దాన్ని మతం ఎందుకు అన్నారు, కానీ నిజంగా మాస్టర్ గారు మొట్టమొదటి పెట్టిన పేరు మాత్రం నిజానికి నిచ్చెనలు, తర్వాతది విజ్ఞాన వీచికలు. ఈ 3 పుస్తకాలను ఒక వరుసలో పెడితే సత్యాన్వేషకుడుగా మాస్టర్ గారి యొక్క సిద్ధాంతము, అవగాహన మనకు స్పష్టమవుతుంది. శ్రద్ధగా కనుక మీరు ఎప్పుడైనా వాటిని చదివితే ఈ విషయం మరింత దగ్గరగా మనం అర్థం చేసుకోవచ్చు. అన్నిటికంటే సచేతనుడైన మానవుడెవడు అంటే సత్యాన్వేషకుడే నా దృష్టితో అని చెబుతారు. నిజాన్ని నిగ్గు తేల్చి దానివైపు నడిచిన వాడేనని మాస్టర్ గారు చివరికి విజ్ఞాన వీచికలలో ప్రిఫేస్లో చెబుతారు. సరే, ఈ సిద్ధాంతపరమైన ఈ ఆలోచనను ప్రపంచ స్థాయి అయినటువంటి ఫిలాసఫర్స్ అంటారే, వేదాంతులు,
అటువంటి వాళ్లను ఎవరి పక్కన నిలబెట్టినా దానికి అద్భుతమైన సముచితమైన స్థానం ఉంది. వాళ్ళందరూ చెప్పిన అన్నీ ఎంత గొప్ప విషయాలైనా మాస్టర్ గారు తాను అన్వేషించి తెలుసుకున్న, మనతో పంచుకున్న ఈ విషయాలు కూడా అంత గొప్పవి, కొన్నిసార్లు అంతకంటే కూడా గొప్పవి. మరి సిద్ధాంతమైంది. మరి ఆయన దానికి దృష్టాంతాలు ఏమన్నా చెప్పారా? ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతానికి, ఒక జీవన సిద్ధాంతానికి, ఒక సత్యాన్వేషణ సిద్ధాంతానికి దృష్టాంతమే ఆయన రాసిన బాబా చరిత్ర. ఆ దృష్టాంతానికి అంతకు మునుపు ఈ భారతదేశం గౌరవించినటువంటి మరొక గ్రంథమే శ్రీ గురు చరిత్ర. అందుకని మాస్టర్ గారి గ్రంథాలలోంచి కూడా ఆయన యొక్క జీవన విధానము, జీవన స్ఫూర్తి, అన్వేషణ స్ఫూర్తి మనకు అవగతం అవుతాయి. అందుకని మాస్టర్ జీవితమే ఒక ప్రబోధం. దాని ద్వారానే ఆయన ఏం చేశారు, ఒకనాడు ప్రయత్నించారు, ఆ తర్వాత సాఫల్యం అందారు. ఈనాటికి ఏనాటికి మనకు తనదైన అనుగ్రహాశీస్సులు ఆ గ్రంథాలలోంచి, వాటి వెనక ఉండే సత్యంలోంచి, ఆ సత్యానికి ఆధారమైన పరమాత్ముడి రూపంగా, పరమాత్ముడిలోంచి జ్ఞాన ఆనందాల రూపంలో మనకు ప్రసాదిస్తూనే సమస్త మానవాళిని అనుగ్రహిస్తూనే ఉంటారనేది మన విశ్వాసం. అందుకని మాస్టర్ గారి యొక్క ప్రణాళిక, మాస్టర్ గారి యొక్క జీవితం బహుశా ప్రపంచానికి ఎక్కువ మందికి తెలియకపోవచ్చుగాక, దాని వెనక మాత్రం ఒక పరమాద్భుతమైనటువంటి ఒక గొప్ప ప్రణాళిక, ప్రోగ్రామ్, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అందుకని ఆయనను అర్థం చేసుకోవటం అనేది అంత సునాయాసమైన పనేం కాదు. ఎవరైనా వచ్చిన మనిషిలో ఒకసారి సహజంగా అతని జీవితాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, అతని అవగాహనను గురించి ప్రేరేపించగానే వచ్చే అంశాలన్నింటినీ తీసుకొని ఒక 5 అధ్యాయాలుగా మార్చి వాటిని ఆయన ఏది నిజం, అసలు జీవితంలో నిజమేంటో నిగ్గు తేల్చుకోవాల్సిన అవసరాన్ని చెప్పారు. తర్వాత ఆ నిజాన్ని తెలుసుకోవటానికి ఉపకరించే అంశాలు తర్వాత గ్రంథం. తర్వాత శాస్త్రీయంగా ఆధునికమైనటువంటి దృక్పథంతో, యోచనతో ఆలోచించి చూస్తే భగవంతుడి యొక్క ఉనికిని ఎంత మేరకు నిరూపించుకోవచ్చు విజ్ఞాన వీచికలు. అదేవిధంగా అవును, భగవంతుడు ఉండేది నిజం, ఆధ్యాత్మికత సత్యం, అనాది కాలం నుంచి మన దేశంలో పరిఢవిల్లుతున్నటువంటి ఆధ్యాత్మిక స్ఫూర్తి, మహనీయమూర్తులు, వాళ్ళ ప్రబోధము, భారత భాగవత రామాయణాది సద్గ్రంథాలు, వీటిలో ఉండేటువంటి ఉపనిషదాది గ్రంథాలలో ఉండేటువంటి సత్యస్ఫూర్తికి నిదర్శనంగా మహనీయుల జీవితాలు ఉన్నాయి. అందుకే తాను అనుభూతి చెందిన సాయి జీవితాన్ని మనకు అందించారు ఆయన. ఆ విధంగా మాస్టర్ గారు తన జీవయాత్రలో తనదైన శైలిలో తనదైన జీవిత చరిత్రను ఈ గ్రంథాలన్నింటిలోంచి అక్షరామృతం చేసి మనకు అమృత ప్రసాదం ఇచ్చారు. ఆ మహానుభావుడి దివ్యవర ప్రసాదమైన మన జీవితాన్ని ఆయన బాటలో ఆయన మెచ్చేలాగా, నచ్చేలాగా సాగిపోవటమే మన జీవిత లక్ష్యమని మన భావం. ప్రస్తుతానికి సెలవు. నమస్కారం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। गुरुदेव दत्ता साई राम जय साई राम। 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 साई राम जय साई राम जय साई राम। साई राम जय साई राम जय साई राम। साई राम जय साई राम
साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम साई राम जय साई राम श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।